దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల సామాన్యులకు గాని రైతులకు గాని ఏ విధంగా న్యాయం చేసేదిగా లేకపోగా మరిన్ని వివాదాలకు వ్యాజ్యాలకు కారణమయ్యేదిగా ఉందని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు గురువారం పిఠాపురంలోని బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రయోజనం లేని ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు, ఉపాధ్యక్షులు ఎస్ఎం మాలి, సీనియర్ న్యాయవాదులు పివిఎస్ఆర్ మూర్తి, జిఎస్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బంగారు రామకృష్ణ, కాంగు నోకరాజు, సత్య, దళిత్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చిన టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని మేము కోరుతున్నామండి. ఈ యాక్ట్ చాలా చట్టవిరుద్ధంగా ఉందండి. నిజంగా చెప్పాలంటే సామాన్యులకు అందని చట్టం అండి. న్యాయ పరిధిలోంచి తప్పించి రెవెన్యూ పరిధిలోకి న్యాయాన్ని తీసుకెళ్లాలన్నది చాలా దురుద్దేశపూరితమైన విషయం అండి. వెంటనే ఈ యాక్ట్ని రద్దు చేయాలని పిఠాపురం బార్ అసోసియేషన్ తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాం. 15 వరకు 29వ తారీఖు నుంచి కూడా మేము కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం. రేపు 15 వరకు మేము ప్రస్తుతం విధులు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే దీనిపై మేము సమగ్ర ప్రణాళిక చేసి దాని ప్రకారం మేము నడుచుకుంటాం. పైగా 10-15 రోజులు బట్టి మేము మొత్తం లాయర్స్ అందరూ ఈ స్ట్రైకులు ధర్నాలు చేస్తున్నా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలకి ఏ యాక్ట్ అయినా సరే, ఎటువంటి యాక్ట్ అయినా సరే వ్యతిరేకంగా ఉందో దాన్ని గవర్నమెంట్ వాళ్ళే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో సిఆర్పిసికి ఈ ఐపీసీ అమెండ్మెంట్ చేయదలుచుకుంది. కానీ ఆ యాక్ట్ సరిగ్గా లేదని ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, వాళ్లే ఉపసంహరించుకున్నారు. అంటే అది గవర్నమెంట్ యొక్క పద్ధతి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాక్ట్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అందరితోనూ చర్చించి మొత్తం మిగతా రాజకీయవేత్తలతో, ఈ న్యాయవేత్తలతో చర్చించి ఈ యాక్ట్ని ఉపసంహరించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాను. పూర్తి అధికారం ఇచ్చి, స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చి, కోర్టు పరిధిని తప్పించి ఏర్పరిచిన ఈ చట్టము చాలా అప్రజాస్వామికము. చిన్న సన్నకారు రైతులు చాలా కూడా ఇబ్బందులు పడతారు దీనివల్ల. అందుచేత దీన్ని వెంటనే రద్దు చేయాలి. కోర్టుల పరిధి లేకుండా చేయడం అనేది చాలా అన్యాయం. దీనివల్ల కోర్టుల్లో ఎటువంటి ఈ భూ తగాదాలు, దావాలు కానీ, కేసులు కానీ విచారించరు. అందుచేత అలా విచారించకపోతే ఈ చిన్న రైతులకి చాలా కష్టాలు ఏర్పడతాయి రాను. దీని విషయం ఒక 6 నెలలు పోయిన తర్వాత ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినట్లయితే, ఇదే యాక్ట్ ఇంప్లిమెంట్ అయినట్లయితే ఒక 6 నెలల్లో దీని యొక్క దుష్ప్రభావాలన్నీ కూడా బయటకు వస్తాయి. దానివల్ల ముందుగానే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ఈ న్యాయవాదులందరూ నిరసన వ్యక్తం చేస్తాం. టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర, అప్పీలేట్ అథారిటీ దగ్గర న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి ఉంది. మరి సామాన్యులు హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం పొందడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. కాబట్టి ఇది సామాన్యుల వల్ల ఏది కాదు. స్థానిక సివిల్ కోర్టులకి జ్యూరిడిక్షన్ విచారణ పరిధి ఉండాలి. ఆ రకంగా స్థానిక సివిల్ కోర్టులకి ఈ చట్టంలో విచారణ పరిధి లేకపోవడం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ కోర్టులు చేయాల్సిన పనిని అధికారుల చేతుల్లో పెట్టడం వల్ల రాజకీయ జోక్యం ఏర్పడి మరి అనేక అవకతవకలకి ఆస్కారం